తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా సిమన్ టీవీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా సిమన్ టీవీలో ఇప్పుడు మనం జనవరి 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు కూడా, అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా ఆంగ్లనామ సంవత్సరం అంటాం. ఆంగ్లనామ సంవత్సరం మొత్తం కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా గురుడు కూడా మారడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. మే 14వ తారీఖు నుంచి మీ రాశిలో గురుడు ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడము, గణిత శాస్త్రంలో బాగా నైపుణ్యం కలగడము, వ్యాకరణాభివృద్ధి కలగడము, ఎప్పుడు డైనమిక్గా తెలివిగా ఆనందంగా ఉండడము, మీరు కష్టపడి సంపాదించే ధనయోగం మీకు బాగా ఉండడం జరుగుతాయి. ఇంతకుముందు 12వ భావంలో ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు. ఇక నుంచి అలా ఉండదండి. మీకు గురుడు కూడా మీరు రాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అంతేకాదండి, అక్టోబర్ 18వ తారీఖు నుంచి పరమోచ్చలాగా వెళ్తున్నాడు ఆయన. అంటే పరమోచ్చ అంటే అర్థం అంటే ఎగ్జాల్టేషన్, హై పీక్ స్టేజ్లో 5 degrees దగ్గర ఉంటాడు ఆయన. పరమోచ్చలో అంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. నవంబర్లో కూడా ఆయన రిట్రగేషన్లో ఉంటాడు, ద్వితీయ భావంలో ఉంటాడు. అయినప్పటికీ కూడా ద్వితీయ భావంలో ఉన్న గురుడు ధనాన్ని, అదృష్టాన్ని, మీ కుటుంబంలో వృద్ధిని కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా గాయకులకండి, సింగర్స్కి బాగా డెవలప్ చేస్తూ ఉంటాడు ఆయన. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా మంచి కాలం అండి. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరుగుతుంది, ఉన్నతంగా రాణిస్తారు. మీకు ముఖ వర్చస్సు పెరుగుతుందండి. ముఖ్యంగా కంఠధ్వని బాగా ఎక్కువ మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మిమ్మల్ని పిలిచి మరీ భోజనం పెడతారండి. మీరు ఎక్కడ ఉండండి. అలా అంత అద్భుతమైన ఫలితాలు ద్వితీయ భావంలో ఉన్నటువంటి గురుడికి చాలా మంచి బాగుంది. ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలుగుతుంది. అలాగే మీకు అనర్గళంగా మాట్లాడే శక్తిని బాగా ఇస్తాడు. అంతేకాదండి, 4th భావంలో రవి బుధులు, అంటే సెప్టెంబర్ 17 నుంచి ఉంటారండి. రవి బుధుడు అంటే బుధాదిత్య యోగం కదా. మీ బుధుడు రవి కలిసి బుధాదిత్య యోగంలో ఉండడం వల్ల 4th భావంలో ఉండడం వల్ల తల్లిగారికి చాలా బాగుండడము, అంటే మీ మాతృ ప్రేమ చాలా బాగుంటుందండి. మీకు ఆవిడ తల్లిగారికి ప్రేమ మీకు బాగుండడము, ఆవిడ కూడా మీరు బాగా ప్రేమగా చూసుకోవడం. అంతేకాకుండా చదువు విషయంలో మీరు బాగా రాణించడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము. అంతేకాకుండా మీకు సంగీతం, 4th భావం సంగీతం కూడా చెప్తాం కాబట్టి సంగీతంలో అద్భుతంగా రాణిస్తారు. 4th భావంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాటిలో మీకు బాగా రాణిస్తారండి. విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాదు, మీకు వేద పండితులు కూడా చాలా బాగుంటుంది. ఈ ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు ఉంటారు సార్, ఆస్ట్రాలజర్స్, వాళ్ళు కూడా మంచి టైం అండి. వాళ్ళు చెప్పే వాగ్ధాటి, వాళ్ళ వాక్ శుద్ధి అన్నీ బాగా సక్సెస్ఫుల్గా ఉంటాయండి. అందులో ఏమాత్రము అతిశక్తి కాదు. 4th భావంలో రవి బుధులు ఉన్నారంటే చక్కగా వాహన యోగము, గృహయోగాన్ని కూడా వాళ్ళు ఇచ్చి తీరుతారు. ఇదే రవి బుధులు మీకు 6వ భావంలో ఉంటారండి. 6వ భావంలో కుజుడితో కలిసి రవి బుధులు అంత బాగుంది. రవి బుధులు కనుక 6వ భావంలో ఉన్నారంటే డాక్టర్స్ వృత్తుల మీద చాలామంది మిథున రాశి వాళ్ళకి డాక్టర్స్ ఉన్నారు. వృశ్చిక రాశిలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ సంబంధించిన వాళ్ళే. ప్లస్ ఇంకో చెప్పాలంటే కుజుడు కూడా ఉన్నాడంటే డాక్టర్స్ వాళ్ళు ఆపరేషన్స్ చాలా సునాయాసంగా ఆపరేషన్స్ చేయడము, వేల కొద్ది ఆపరేషన్ చేయడము, అయితే ఆపరేషన్స్ దిగ్విజయంగా సక్సెస్ అవ్వడము, మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం ఖచ్చితంగా జరుగుతుంది. మీకే కాదండి, ఈ డాక్టర్స్కి, లాయర్స్ ఉంటారు సార్ వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రవి బుధులు ఫైనాన్సే కదండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి, CA అంటే కాస్ట్ అకౌంటెంట్స్, CME అంటాం కదా, వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉండే. కుజుడు కూడా 6వ భావంలో ఉన్నాడు కదా, హర్షయోగాన్ని ఇస్తాడు. అప్పులు లేనివాడికి చేయడము, అలాగే ఆరోగ్యవంతులుగా చేయడము, ఐశ్వర్యవంతులుగా చేయడము, సేవగా జనాన్ని ఇవ్వడము, మీకు మేనమావులకు అద్భుతంగా ఉండేది చేయడం జరుగుతుంది. 6వ భావంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి కదండి మీకు స్టాంపింగ్ ఈజీగా అయిపోతుంది. మీరు విదేశాలు వెళ్తున్నారు అనుకోండి, చక్కటి స్టాంపింగ్ అయిపోతుంది, బ్రహ్మాండంగా స్టాంపింగ్ అవ్వడము, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడము, H1B వీసా అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చక్కగా మీకు బాగుంటుంది. రోగ భయం కానీ, రుణ భయం కానీ, అప్పుల బాధలు కానీ చాలా తక్కువగా ఉండి ఎక్కువ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఏమైనా 7వ స్థానానికి కూడా మీకు గురుదృష్టి ఉంది. అంటే వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు మీరు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే మీకు కోరుకున్న సంబంధాలు రావడము. ఇది విశ్వావస సంవత్సరం కూడా అంటా ఉండే దీన్ని. విశ్వావస సంవత్సరంలో రాజు కూడా రవయ్యాడు, అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వావస సంవత్సరంలో గానము, నృత్యము వాళ్ళకి, అంటే గానం అంటే పాటలు పాడే వాళ్ళకి, నృత్య కళాకారులకి, సంగీత వాయిద్యాలు చేసే వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. గంధర్వరాజు, గంధర్వలోకంలో ఇవే ఉంటాయి.
నృత్యము సంగీతం అంటాం కదా, అవన్నీ బాగుంటాయి అక్కడ. సో గంధర్వరాజు మనకి విశ్వావస సంవత్సరం ఆయనే రాజు మనకి. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి. ముఖ్యంగా భాగ్యస్థానంలో రాహు మంచివాడు కాదు కదా, మంచివాడు కాదు కానీ మంచివాడే. ఏం చేస్తాడైనా రాహు మిమ్మల్ని విదేశాలు తీసుకెళ్తాడండి, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లైట్స్, విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, విమానాల్లో తిరిగే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు విమానం ఎక్కుతారు, భాగ్యస్థానం రాహున్ అంటే విమానం కానీ ఫ్లైట్స్ ఎక్కువ తిరుగుతుంటారు. పైగా పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్నానాలు, ముఖ్యంగా కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటారు కదా, కంప్యూటర్ సంస్థలో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో భాగ్యస్థానం బ్రహ్మాండంగా. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో రాణిస్తారు. భాగ్యం బ్రహ్మాండంగా ఉందండి. భాగ్యంలో శని కంటే భాగ్యంలో రాహు బాగా యోగిస్తాడు, బాగా మంచి యోగాన్ని ఇస్తూ ఉంటాడు. అంతా డౌట్ ఏం లేదండి. రాహు ఇంకా చెప్పాలంటే స్నానాలు చేయిస్తాడు, పుణ్యనదుల స్నానాలు, సరయు నదుల స్నానాలని, ఇలాంటి మంచి మంచి నదుల్లో స్నానాలు చేయడము ప్రభావం చాలా బాగుంది. సరస్వతి పుష్కరాలు కూడా వస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. జనవరి అంటే మే 18 నుంచి రాహు భాగ్యంలో ఉండడం గొప్ప అదృష్టం. మంచిగా చేస్తాడు, చెడు చేయడు, చెడు తక్కువ ఉంటుంది. సరే, దశమల శని అండి. దశమ శని అంటే మీకు జలతత్వ రాశిలో ఉన్నప్పటికీ శని భగవానుడు యోగిస్తాడండి. కొంతమందికి ఏంటంటే శని ప్రభావం దశమలో ఉంటే ఉద్యోగంలో ఆలస్యం చేయడము, ఉద్యోగాలు రాకుండడము, ఎంత ట్రై చేసినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాకపోవడము, ఇలా కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడతాయి శని ప్రభావం వలన. కానీ ఆ శని భగవానుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండేటి అవకాశాలు ఉండడము, గవర్నమెంట్ ద్వారా ధన సంపాదించే అవకాశాలు ఉండడము, ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ రాస్తారు ద్వారా శని దశమలో ఉంటేనే ఇస్తాడు. దశమ శని బాగుంటే ఒక గ్రామానికి అధికారిగా చేస్తాడు ఉంటాయి, గ్రామానికి కానీ అదే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం, ఇవన్నీ సామాన్యం కాదండి. మీ మిథున రాశి వాళ్ళకి చాలా చాలా బాగుండబోతోంది శని దశమంలో ఉండడం వల్లనే. పైగా కంఠధ్వని, మంచి మంచి గాత్రం ఇవ్వడము, కష్టపడి సంపాదించిన ధనాన్ని మీకు ఇవ్వడము, ఇవన్నీ దశమ శని. ముఖ్యంగా ఈ వీళ్ళకి కోల్ సంబంధించిన వాళ్ళకి బాగా ఉద్యోగాలు రావడము, ఉద్యోగాలు డెవలప్ అవడము, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాము, ఫార్మా రంగం అంటాము కదా, ఫార్మా రంగము, సిమెంట్ పరిశ్రమలు, శని కారకత్వాల్లో ఉన్న చోట మీరు బాగా రాణిస్తారు. ముఖ్యంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా చాలా మంచి యోగం. కానీ వాళ్ళకి ఏంటంటే రావాల్సిన ప్రమోషన్స్, అలాగే ఈ శని ఇంక్రిమెంట్స్ అన్నీ ఇవ్వడమే కాకుండా అండి, రాజకీయ రంగంలో కూడా ప్రముఖమైన పాత్ర వహించడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు ఉన్నతమైన పదవులు రావడము, రాజకీయ రంగంలో ఎలక్షన్స్ అని ఉంటే ఎలక్షన్స్లో సెలెక్ట్ అవ్వడము, ఇలాగా రాజకీయ రంగానికి కూడా శని కారకత్వం ఉంటుంది. ముఖ్యంగా శని దశమ శని ఉన్నాడంటే ఆయన మంచి యోగాన్ని ఇస్తాడండి. ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు ప్రయాణం చేసేటప్పుడు మాత్రము కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంటే నీటికన్నా ఉండడానికి అవకాశాలు మీ రాశి వాళ్ళకి ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. రాహు ప్రభావం ఉంది కదా, అమ్మవారిని పూజించడము, శివాభిషేకాలు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు.